తెలంగాణ వాసులకు కాంగ్రెస్ ప్రభుత్వం తీపి కబురు వినిపించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు అదిరిపోయే శుభవార్త వినిపించింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు కళ్యాణలక్ష్మి పథకం కింద ₹1,00,000 ఆర్థిక సహాయంతో పాటు తులం బంగారం కూడా ఇచ్చేందుకు గాను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఉత్తర్వులు కూడా విడుదల చేశారు. లోక్సభ ఎన్నికలు ముగియడంతో పథకాల అమలుపై రేవంత్ రెడ్డి సర్కార్ దృష్టి సారించింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఇంకా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ఫలితాలు విడుదలైన వెంటనే పథకాలు అమలు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తుంది. ఈ మేరకు నిధులు కూడా సమకూరుస్తుంది. అయితే ముఖ్యమైన పథకాల్లో ఒకటైన కళ్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేసేందుకు సర్కార్ నిధులు మంజూరు చేసింది. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి గాను 725 కోట్లకు ప్రభుత్వం అప్రూవల్ ఇచ్చింది. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం శనివారం ఉత్తర్వులు కూడా విడుదల చేశారు. ఎన్నికల కోడ్ పూర్తయిన వెంటనే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విధంగా కళ్యాణలక్ష్మి పథకం కింద ₹1,00,000 ఆర్థిక సహాయంతో పాటు తులం బంగారం కూడా ఇచ్చేలా ప్రభుత్వం ప్రణాళికలు రచించినట్టు తెలుస్తుంది. ఈ మేరకే నిధులు కూడా విడుదల చేసినట్టు పార్టీ వర్గాలు కూడా భావిస్తున్నాయి. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్టుగా ₹1,00,000 ఆర్థిక సహాయంతో పాటు తులం బంగారం కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం సుదీర్ఘంగా కసరత్తు చేసింది. ఈ మేరకే ఇప్పుడు నిధులు మంజూరు చేసినట్టు తెలుస్తుంది. కళ్యాణలక్ష్మి పథకం అమలు కోసం రాష్ట్రంలో ప్రజలతో పాటు ప్రతిపక్షాలు కూడా అంతే ఆతృతగా ఎదురుచూస్తున్నట్టు తెలుస్తుంది. మొన్నటి వరకు లోక్సభ ఎన్నికల ప్రచారంలోనూ కాంగ్రెస్, బీజేపీ పార్టీ నేతలు ఈ పథకాన్ని అమలు చేయట్లేదంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ పథకాన్ని అమలు చేయడాన్ని సవాలుగా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు నిధులు విడుదల చేసినట్టు సమాచారం.